నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు హయాంలో పోలవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా వెల్లడి. 75 సంవత్సరాల చరిత్రను మా విద్యార్థులు తిరగరాశారు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ లోవకుమారి స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా తమ ప్రభుత్వ పాలనను ఆరా తీశారు. మరలా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతుంటే ప్రజలు నీరాంజనం పలుకుతున్నారని, దీంతో తమ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలలో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా కంబం విజయరాజులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, కాసర తులసిరెడ్డి, బత్తిన చిన్న ముప్పిడి శ్రీను, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గడప గడప అనే ప్రోగ్రాం 15వ వార్డులో చేస్తున్నాం. వాసవీరత్నం గారి వార్డులోని ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు, ఈ రోజున మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఒక అమ్మ అయితే, నా కొడుకు నన్ను చూస్తలేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డలాగా చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానని చాలా ఇదిగా చెప్పింది ఆవిడ. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి గెలవాలని కోరుకుంటున్నారు. ఈ రోజున 15వ వార్డులోని ప్రచారం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మనం దీనికి 36 లక్షల వ్యయంతో డ్రైనేజ్ కట్టించాం. దానికి ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చిన్నది డ్రైనేజ్ బ్యాలెన్స్ ఉన్నది. మళ్ళీ ఎలక్షన్స్ అవ్వగానే ఆ డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, మోటార్లు వేస్తున్నారు, అవి కూడా క్లియర్ చేస్తామని హామీ ఇస్తున్నాం మేము. దీంట్లో ఇంకా పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఎన్నో పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన మాకు అన్నం పెడుతున్నారమ్మా, ఆయన కాకుండా ఇంకెవరికి ఓటేస్తామేమని చెప్తున్నారు. మన ఎమ్మెల్యే విజయరాజు గారిని, ఎంపీ సునీల్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రయత్నిస్తున్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి 15వ వార్డు, అదే వాసవి గారి వార్డు, ఆ వార్డులో చైర్మన్ గారు, అలాగే పెద్దల సాగర్ గారు, సోమబాబు గారు, చిన్న గారు, అచ్చిరాజు గారు అందరం కలిపి పెద్దందరూ కలిపి ఈ రోజున ఈ వార్డులో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుల సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం. కొన్ని చోట్ల ఈ డ్రైనేజ్ సమస్య ఉంది, ఆ సమస్యలన్నీ కూడా ఈ ఎలక్షన్ అవ్వగానే కంపల్సరీ తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి జగన్ గారి పరిపాలనలో మరి వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అవనియండి, అభివృద్ధి అవనియండి, మరి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయడం, డ్రైల్ వేయడం కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా అభివృద్ధి చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. మేము అందరం కూడా జగన్ గారికి ఓట్లేస్తాం, అలాగే 2 ఓట్లు కూడా వేసి విజయరాజు గారిని, అలాగే సునీల్ గారిని కూడా ఎంపీగా నెగ్గిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళగానే చెప్పడం జరుగుతుంది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా కార్యకర్తల నాయకులు కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంలో ఇంకా బాగా పనిచేసి ముందు పట్టణాభివృద్ధి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పోలవరం అంటే త్యాగమని, ఆ త్యాగానికి మొట్టమొదటి అడుగు వేసింది కరాటం రాంబాబు కుటుంబం అని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.
ఎన్డీఏ కూటమి పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కరాటం రాంబాబు కుటుంబ సభ్యులు చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఆయన హయాంలో పోలవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఓటర్ నీతిపరుడైతే నాయకులు కూడా నీతిపరులవుతారని అన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అనంత శ్రీరామ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ అంటే ఓట్ల పర్సంటేజ్లు, మేనిఫెస్టోలు ఇవి కాదు. ఒక ప్రాంతానికి వచ్చామంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు ఎంతవరకు కృషి చేశారు అనేది కూడా మనం గమనించాలి. మన పక్కన ఇంత నిరాడంబరంగా ఉన్న ఈ కరాటం రాంబాబు గారి కుటుంబం గురించి ఈ పోలవరం నియోజకవర్గం ప్రతిరోజు తలుచుకోవాల్సిన సందర్భం. కారణం ఏంటంటే పోలవరం అంటే కాంట్రాక్టులు కాదు, పోలవరం అంటే డ్యాములు, పోలవరం అంటే గేట్లు కాదు, పోలవరం అంటే త్యాగం. ఆటలకి మొట్టమొదటి అడుగేసింది కరాటం రాంబాబు గారి కుటుంబం. భూసేకరణ ఎలా అని ముఖ్యమంత్రి స్థాయి ఆలోచిస్తున్నారు. వారి కుటుంబం ముందుకొచ్చి నష్టపరిహారం వస్తుందో కూడా తెలియకుండా కుటుంబం 120 ఎకరాలు కాంపన్సేషన్కి ఇవ్వబడడం వల్లే ఈరోజు పెద్ద ప్రాజెక్ట్ వేసింది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండి ప్రజల్ని ముందు నడిపించడం అనేది ఈ నియోజకవర్గం యొక్క అదృష్టం. అందుకని అలాంటి గొప్ప వ్యక్తిని కలుద్దామని ఇలాంటి ర్యాలీకి, ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. రాంబాబు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఈ పోలవరం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ పూర్తవడానికి భూములు త్యాగాలు చేసిన వారందరికీ న్యాయం జరుగుతుందని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఓటు అనేది ఖచ్చితంగా ఓటర్దే బాధ్యత. ఇప్పుడు అందరూ కూడా ఓటు అనేది అమ్ముడుపోయే ఒక వస్తువుగా మారిపోతుంది అంటున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్యం అన్న వృక్షంలో విత్తనం సగటు మనిషి మాత్రమే, సగటు పౌరుడు మాత్రమే. ఇదివరకు రాజరిక వ్యవస్థలో యథా రాజా తదా ప్రజ అనేవారు. ఇది ప్రజా కాబట్టి ప్రజా తదా. కాబట్టి ఓటర్ గనక నీతిపరుడైతే నేత కూడా నీతిపరుడు అవుతాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటు వ్యవస్థలో ఏదైనా లోపం ఉందంటే అది ముందు సరిదిద్దాల్సింది సగటు ఓటర్ మాత్రం అనేది నా అభిప్రాయం. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది ఒక్క మలేరియా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మలేరియా వ్యాధి రావడానికి గల కారణాలను, వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా వ్యాధికి పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని, కావున వ్యాధి లక్షణాలు కనిపిస్తే తమ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈరోజు ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేని పురస్కరించుకుని చిన్న హెల్త్ మెసేజ్ ప్రజలందరికీ అందించాలని మాట్లాడుతున్నాను. మలేరియాని కంట్రోల్ చేయడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఒకవేళ మలేరియా అటాక్ అయితే ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా వైద్యం చేయించుకోవాలని తెలుసుంటే మనం దాని వలన అధికంగా నష్టపడకుండా, ఆరోగ్యం దెబ్బతీయకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు. యాక్చువల్గా మలేరియా అంటే మస్కిటోస్ వలన, దోమల వలన ప్రబలుద్ది. కాబట్టి దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందకుండా, అవి పెరగకుండా చూసుకోవాలి. కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా ప్రికాషన్ ఏంటంటే మన ఇంటికి కిటికీలకి వాటికి మెషెస్ పెట్టుకోవటం, దోమతెరలు వాడుకోవటం చేస్తే ఈ దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు, మలేరియా బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ మలేరియా వచ్చి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి, జ్వరం వచ్చి చలి జ్వరంగా ఉండి ఒకేసారి పెరగటము మళ్ళీ తగ్గటము అలా వస్తుంటే మలేరియా ఏమోనని దాన్ని మనం డౌట్ చేసుకుని ఉంటే గనక హాస్పిటల్కి వచ్చి మలేరియా టెస్ట్ చేయించుకోవాలి. అలా ఒకవేళ మలేరియా పాజిటివ్ అని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మలేరియాకి సంబంధించి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా అది జ్వర తీవ్రత ఎక్కువ అవ్వకుండా ముందే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే మలేరియా వలన వచ్చే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. సో ఇంత వైద్యం బాగా డెవలప్ అయింది. సో మలేరియాకి కంప్లీట్ క్యూర్ ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి
అది మొదట్లోనే మనం దానికి వైద్యం చేయించుకుంటే తీవ్ర స్థాయికి అంటే సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్కి కూడా అటాక్ అయ్యి ప్రాణాపాయ స్థితికి రాకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జ్వరం వలన హై గ్రేడ్ ఫీవర్ వలన ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట, టెంపరేచర్ రైజ్ అవటం వలన. అందుకని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ యాంటీ మలేరియల్ ట్యాబ్లెట్స్ వాడితే మలేరియా నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మన జంగారెడ్డి సరౌండింగ్లో జ్వరాలు వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేస్తుంటే ఎక్కడ పాజిటివ్ కేసులు అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఏమి చూడలేదు. ఒకవేళ పాజిటివ్ కేసులు ఉన్నా మన దగ్గర పూర్తి ట్రీట్మెంట్ ఉంది కనుక హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోనండి. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు తమకు సంతోషంగా ఉందని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కేఎస్వి లోవకుమారి తెలిపారు. పట్నంలోని బాయ్స్ హై స్కూల్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. 75 సంవత్సరాల చరిత్రను కలిగిన తమ స్కూల్ విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రికార్డు సృష్టించారని అన్నారు. అత్యధికంగా చింతపల్లి ప్రశాంత్ 580 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు. అదే విధంగా 58 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. తమ విద్యార్థులు ఇంతటి ఘనత సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తెలిపారు. మరి జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ యొక్క స్టూడెంట్స్ మరి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా హార్డ్ వర్క్ చేస్తూ సమానమైనటువంటి పోటీనిచ్చి 580 మార్కులతో మరి మండలంలో ప్రథమ స్థానాన్ని ఆక్యుపై చేస్తూ మరి విజయపథంలో నడుస్తున్నారండి. 580, 578, 574 ఈ ర్యాంకులో మా పిల్లలు. అంతేకాకుండా 500 దాటిన 27 మంది మా స్టూడెంట్స్ ఉన్నారు. అప్రాక్సిమేట్గా మా స్కూల్లో 300 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం 90%, తెలుగు మీడియం 40%, ఓవరాల్గా 56%తో మరి మా స్కూలు మండలంలో ప్రథమ స్థానంలో, జిల్లా పరిషత్ స్కూల్స్లో ప్రథమ స్థానంలో నిలబడింది. యాక్చువల్గా ఏంటంటే మరి ఈ విజయానికి ముఖ్య కారణం మేమందరం భావించేది ఏమిటంటే మొట్టమొదటిగా మంచి సూపర్విజన్, గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసినటువంటి ఐఎఫ్పి ప్యానల్స్, మరి ముఖ్యంగా రీడింగ్ స్కిల్ పెంచడం గాను మరి గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసినటువంటి డిజిటల్ లైబ్రరీ, స్టెమ్ ల్యాబ్, అంతే చక్కని క్వాలిఫికేషన్స్తో టీచింగ్ ఫ్యాకల్టీ, అలాగే మరి మా స్కూల్ నందు వర్క్ చేస్తున్నటువంటి ఆయమ్మ దగ్గర నుంచి ప్రతి టీచింగ్, నాన్ టీచింగ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మా స్టూడెంట్స్ యొక్క విజయంలో భాగస్థులైనారు. యాక్చువల్గా ఈ స్కూల్ 1949లో స్థాపితం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే 75 సంవత్సరాల్లో ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ పొందినటువంటి విజయం రికార్డ్ బ్రేక్. ప్రతి సంవత్సరం నుంచి సంవత్సరానికి కూడా పెంచుకుంటూ వస్తూ గత సంవత్సరాన్ని బ్రేక్ చేస్తూ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ టు గెట్ సచ్ గుడ్ మార్క్స్. సో ఈ విజయాన్ని మేము మా టీచర్స్ అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి అలాగే గవర్నమెంట్ వారు మరి అంతే సమానంగా మాకు సూపర్విజన్ డిఓ దగ్గర నుంచి డివైఓ, ఎంఈఓ అందరూ కూడా చక్కని సూపర్విజన్. మరి ఈ విజయానికి అందరూ కారకులుగా మేము భావిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 138వ మేడే పోరాట దీక్షా దినంగా ఘనంగా జరుపుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు కేంద్ర కమిటీ ప్రచురించిన 138వ మేడే కరపత్రాన్ని గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని హమాలీల పని ప్రదేశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం పోరాడి సాధించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం మేడే సందర్భంగా ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో ఎడ్లపల్లి బుజ్జయ్య, ఎడ్లపల్లి సుబ్బారావు, తరగం నాగేష్, వాసుబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ కరపత్రాన్ని ఈరోజు విడుదల చేస్తున్నాం. భారతదేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. కోట్లాది మంది కార్మిక వర్గం ఉన్నారు. వారికి ఉపాధి లేకుండా చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేస్తూ వారి జీవన విధానాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దేశం అభివృద్ధి చెందిందంటే కార్మిక వర్గం, పేద ప్రజలు
జీవన ప్రమాణాలు మెరుగు అయితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అవుద్ది. ఈ సందర్భంగా కార్మిక వర్గాలకు ఏవైతే గతంలో ఉన్న హక్కులు ఉన్నాయో అది హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా పనుల నుంచి తొలగించే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చైతన్యవంతమైనటువంటి ఒక మేళం జరపాలని చెప్పి కార్మిక వర్గానికి IFTU కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. హాస్పిటల్ పాత MRO ఆఫీస్ రోడ్ TTD కళ్యాణ మండపం ఎదురుగా అస్పారోపేట రోడ్ జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఎన్డీఏ కూటమి పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజు తన నామినేషన్ ను దాఖలు చేశారు. కేఆర్పురం ITDA కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సూర్యతేజకు ఆయన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాను ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమవుతాయని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అదేవిధంగా తమ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలు అభివృద్ధి బాటలో పడతాయని అన్నారు. ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు. తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత కరాటం బై జంక్షన్ వద్ద నుంచి కేఆర్పురం ITDA కార్యాలయం వద్దకు వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో అభ్యర్థి చిర్రి బాలరాజు ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ DCCB చైర్మన్ కరాటం రాంబాబు, కూటమి పోలవరం పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, TDP జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కూటమి పార్టీల నాయకులు కరాటం సాయిబాబా, బొరగం శ్రీనివాసులు, గడమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరో పోటేద్దాం, కూటమి విజయంలో భాగస్వాములమవుతాం. ఈరోజు జనసేన పార్టీ, TDP పార్టీ, BJP పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం 2024లో నన్ను 3 ముఖ్య నాయకులు కలిపి ఈరోజు యుద్ధానికి సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు ఓట్లు వేద్దామని చూస్తున్నారు. తప్పకుండా మేము రానున్న 24లో భారీ మెజార్టీ మా ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపై పూర్తి అవగాహన మాకుంది. అలాగే ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనం తప్పకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి, పంచాయతీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా మరి ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఈ పోలవరం నియోజకవర్గం అసలు డెవలప్మెంట్ లేని ప్రాంతం కాకుండా ఎంతో డెవలప్మెంట్ చేయాలనేది మాతో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ 3 పార్టీ నాయకులు చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో మా 3 నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు బొరగం శ్రీని గారు, అలాగే మోడియా శ్రీని గారు, అలాగే ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఐటీడీలో నామినేషన్ వేయడం జరిగింది. సుమారు ఒక 20,000 మందితో ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు జనాదరణ కలిగినటువంటి పార్టీల్లో మేము ఉన్నాం. ఈరోజు అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎంతో అనుభవం గల మోదీ గారు ఉన్నారు. మా 3 పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు తప్పకుండా మా నియోజకవర్గాన్ని, మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా పశువులకు వ్యాక్సినేషన్, రైతులకు సంక్షేమ ఫలాలు అందించడంలో భీమడోలు వెటర్నరీ సబ్ డివిజన్ సేవలు అభినందనీయమని ఏలూరు జిల్లా వెటర్నరీ డిడి గోవిందరావు తెలిపారు. భీమడోలు పశు వైద్యశాల ఆవరణలో ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పశు వైద్యులు సిబ్బందిని ఉగాది వేడుకల్లో భాగంగా సన్మానించారు. 100% లక్ష్యాలు పూర్తి చేసుకున్న వీరితో పాటు వారి పరిధిలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ సచివాలయ పశు వైద్య సహాయకులకు గోపాల మిత్రులను కూడా సన్మానించారు. ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డీడీతో పాటు ఉమ్మడి జిల్లా పశు గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేసుదాసు మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తుందని, వాటి సహకారంతో పశువులను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూళ్ల పశు వైద్యులు డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. humble and amicable person. ఈయన వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్డేషన్, వ్యాక్సినేషన్స్లో ఎక్కువగా FMDCP కానీ, PPR కానీ, బ్రూసెల్లా వ్యాక్సినేషన్ కానీ, అలాగే షీప్ డివార్మింగ్లో కానీ, వాటి ఆన్లైన్ అప్డేషన్లో కానీ ఎప్పటికప్పుడు 100% సాధించి డివిజన్ని ఎప్పుడు కూడా 45 డివిజన్లలో, రాష్ట్రంలో ఉన్న 45 డివిజన్లో కూడా టాప్ 7 ప్లేస్లో ఎప్పుడూ నిలబడుతూ వచ్చారు. మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ భీమడోలు డాక్టర్ సాయి రమేష్ గారు ఇప్పుడు కూడా ప్రతిభని గుర్తించి అభినందించడంలో ముందుంటారు. మలేరియా వ్యాధి దరికి చేరకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారులు సూచించారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని చింతలపూడి పట్టణంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించేందుకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏ రోగమైనా సరే పూర్తిగా అంతరించాలంటే సమాజం ఒక బాధ్యత అవసరం. అంటే మన హెల్త్ సెక్టర్కి ఒకటికే తెలిస్తే సరిపోదు, పబ్లిక్ కూడా ఈ డిసీజ్ గురించి పూర్తిగా తెలిస్తే దోమను ఎలా అంతం చేయాలి, దోమ నుంచి ఎలా రక్షించుకోవాలి అని తెలుసుకోవడానికి కోసమే ఈ మలేరియా డిసీజ్ ఈ డే పెట్టడం జరిగింది. WHO 2007 సంవత్సరం నుంచి ఈ డే పెట్టి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ, అలాగే పబ్లిక్ మొత్తానికి ఈ మలేరియా డిసీజ్ కోసం అవగాహన కల్పించే విధంగా ఈరోజు చింతలపూడి నగరంలో చేయడం జరిగింది. వరల్డ్ మలేరియా దినోత్సవం అండి. ఈరోజు కారణంగా మన ఏహెచ్ హాస్పిటల్ నుంచి పాత బస్టాండ్కు ర్యాలీగా నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పించుకుంటూ, స్లోగన్ చేసుకుంటూ దోమ పుట్టకూడదు, దోమ పుట్టరాదు, మలేరియా అంతా మనందరి పంతం, దోమ నెట్లు వాడండి, దోమలను గురించిన నిదానాలతో మన చింతలపూడి పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. అనంతరం పొట్టి శ్రీరాములు
స్టాట్యూ దగ్గర మానవహారం చేసి అందరికీ మన చింతలపూడి ప్రజలకి పరిసర ప్రాంతాలకు అవగాహన కల్పించడం, దోమ నివారణ మీద, మలేరియా నివారణ మీద పంతొమ్మిది అంశం మీద అందరికీ తెలపడం జరిగింది. ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని, ధాన్యం పట్టుబడికి నాణ్యమైన గోనె సంచులు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నాణ్యమైన గోనె సంచులు అందించాలని, తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా సంచులు సరఫరా సక్రమంగా లేదు. రైతులకు చిరిగిపోయిన సంచులు ఇవ్వడం వల్ల ధాన్యం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఆ చిరిగిన సంచుల్లో ధాన్యం కనుక వేస్తే కనుక నేలపాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. చాలా ఇప్పటికీ దాదాపు 60% సంచులు చిరిగిన సంచులు వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరి నాణ్యమైన సంచులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి చిరిగిన సంచులు కాకుండా నాణ్యమైన సంచులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా జీపీఎస్ విధానం పెట్టడం వల్ల ఇవాళ లారీలు అందుబాటులో లేవు. అంటే ట్రాన్స్పోర్ట్ వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతుల దగ్గర ట్రాక్టర్ లైన్ ద్వారా సరే మిల్లులకి ధాన్యం చేరవేయాలంటే దానికి జీపీఎస్ విధానం పెట్టడం వల్ల చాలా మంది ట్రాక్టర్ యజమానులు జీపీఎస్ సంబంధించిన అయ్యే డబ్బులు 3,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి అట్లాంటి లేని ట్రాక్టర్లని అనుమతించడం లేదు. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి జీపీఎస్ తో నిమిత్తం లేకుండా రైతు వారీగా ఉన్న ట్రాక్టర్లతోటి ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం కూడా చేయాలి. లేకపోతే ప్రభుత్వం తగినన్ని లారీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వాళ్ళ ధాన్యంతో రైతులకు రోజులు గడుస్తూ సరే ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా రైతులకు ఖాతాలో జమ చేయలేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ధాన్యం డబ్బులు కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యల్ని పరిష్కరించి వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు హయాంలో పోలవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా వెల్లడి. 75 సంవత్సరాల చరిత్రను మా విద్యార్థులు తిరగరాశారు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ లోవకుమారి స్పష్టం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.